వెల్కమ్ బ్యాక్. ఇక ఏదైతే మనం ఆరోగ్య గ్యారంటీలకు సంబంధించి మాట్లాడుతున్నామో మరి ఆరోగ్య గ్యారంటీ విషయంలోని మరి ప్రభుత్వం ఒక స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అందరికీ వస్తుందా లేక కొందరికి అనేది. సో ఇదే అంశానికి సంబంధించి మనం చర్చ కంటిన్యూ చేద్దాం. ఎస్, మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి బాలాజీ యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. బాలాజీ యాదవ్ గారు, మనం చూసాం ఈ రోజు నుంచే ప్రజాపాలన స్టార్ట్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నారు, గ్రామాల్లోకి వెళ్ళేసి దరఖాస్తులు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే చెప్పారో 6 గ్యారంటీ అమలు చేస్తాం 90 రోజులని, సో ఆ రకంగానే ముందుకు వెళ్తున్నారు అనుకోవచ్చా? ముందుగా రాజేష్ గారు, మీకు అదేవిధంగా 6 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అడావుడి చేసి కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి ఏదో ఆరంభ సూరత్వం తప్ప అమలుకు నోచుకునేటువంటి పరిస్థితి కనపడతలేదు. ఎందుకంటున్నంటే మొదటగా ఏదైతే డిసెంబర్ 7వ తారీఖు రోజు ఏదైతే వారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు 6 గ్యారంటీల మీద సంతకం పెడతామని చెప్పినారు. ఆ రోజే 6 గ్యారంటీని తుంగలోకి తొక్కినారు. అదేవిధంగా తమ ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం రోజున మేము టైం బ్యాండ్ మేమేం విధించలే. బీఆర్ఎస్ పార్టీగా మేమే అడగలే వారిని. వారే పెద్ద ఎత్తున వారు అడిగారు. ఏంది, పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా 100కు 100% ఏదైతే మేము ఏదైతే ఈ 2 లక్షల రుణమాఫీ ఉందో దాన్ని రుణమాఫీ చేస్తామని చెప్పినారు. అదేవిధంగా రుణమాఫీతో పాటుగా ఈ రైతు భరోసా నిధులు ఏదైతే ఉన్నాయో మీరు ఎవరు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో భరోసా ఏదైతే రైతు బంధు నిధులు ఉన్నాయో ఆ నిధులు మీకు 5,000 పడతవి. 5,000 తీసుకోవద్దు, మేము వస్తే 7,500 వేస్తామని చెప్పినారు సార్. మరి 7,500 వేసినారా సార్? వేయలేదు కదా. అదేవిధంగా ఆ రోజే వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని తుంగలో దొక్కిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకొక అంశం కూడా నేను చెప్తా ఉన్నా రాజేష్ గారు. ప్రధానంగా ఈ 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అమలు చేసినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2 గ్యారంటీల అమలులో మహాలక్ష్మి అనేది ఒక గ్యారంటీ. ఈ మహాలక్ష్మిలో వాళ్ళకున్న గ్యారంటీ ఏంటి? ప్రతి నెల 2,500 సంబంధించిన చేయూత మహిళలకు ఇవ్వాలి. అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలి. ఈ 3 అంశాలు ఒక గ్యారంటీలో ఉన్నవి. ఈ 3 అంశాలలో ఒక గ్యారంటీని నెరవేర్చి, అంటే ఒక అంశాన్ని నెరవేర్చి ఇప్పుడు దరఖాస్తు తీసుకుంటున్నారు సార్. నేను చెప్తున్నా సార్, నేను ఏమంటున్నాను సార్, వీళ్ళు గ్యారంటీ నెరవేర్చమని చెప్తున్నారు ప్రజలకు. మేము 6 గ్యారంటీలు ఇస్తే 6 2 నెరవేర్చమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు 2 నెరవేర్చినట్టు కాదు, ఒక గ్యారంటీలో ఒక అంశాన్ని మాత్రం నెరవేర్చిర్రు. ఇంకా 2 అంశాలు అనేవి అట్నే ఉన్నవి. ఏది 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు. అదే ఒక క్రైటీరియా ఉంటుంది. ఇప్పుడు నీ ఎగ్జాంపుల్, మనం ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, అందులో ఇవ్వరు కదా, అవన్నీ చూస్తారు కదా. వాళ్ళ క్రైటీరియా ఇప్పుడు దీంట్లో ఏదైతే ఉందో ఒక దరఖాస్తులో చూసుకొని వాళ్ళు ఎవరు ఏం కథ అని ఇస్తారు తప్ప, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటారు, వాళ్ళకు కూడా 500 సబ్సిడీ ఇవ్వమంటారా సార్? ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, ఉచిత ఫ్రీ బస్ పెట్టారు సార్. ఈ ఫ్రీ బస్ ద్వారా వచ్చేటువంటి పరిణామాలు ఏంటి చెప్పనా సార్? ఇవాళ నిన్న కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహిళలు కొట్లాడుకున్నారు సార్. పోలీస్ స్టేషన్ దాకా పోయింది సార్. కారణం ఏంటి సార్? ఇవాళ ఫ్రీ బస్సుల పాస్ పేరుతోటి విద్యార్థులంతా కూడా ఫుట్పాత్ మీద మహిళలకు ఫ్రీ బస్ వద్దంటున్నారా సార్? ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ కావాలి సార్. రైతు బంధు మేము ఇస్తే ఏమన్నారు సార్? అందరికి 150 కోట్ల రూపాయలు మాత్రమే 5,000 మంది రైతాంగం. ఇప్పుడు రైతు బంధులో కూడా కోటీశ్వరులు ఉంటారు. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇస్తే 1 ఎకరం రైతు బంధు ఇస్తారు. దానికి దీనికి ఎట్లా మీరు సార్? నేను ఏమంటా సార్, నేను కూడా సార్ ఇప్పుడు ఒక కంపారిజన్ చేస్తే ఒక స్కీమ్ అనేది ప్రవేశపెట్టినప్పుడు ఆ స్కీమ్ ద్వారా వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, దాని ద్వారా వచ్చేటువంటి సాధక బాధకాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏంటి కూడా తెలుసుకోవాలి సార్. నేను ఏమంటున్నట్టే ఇలా ఫ్రీ బస్ పెట్టడం అనేది మంచిదే. సార్ మహిళలకు సార్ కర్ణాటకలో వీళ్ళకి వచ్చినాయి సార్. కర్ణాటకలో వీళ్ళకు ఏం సాధక బాధకాలు వచ్చినాయి? కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా సార్. ఫ్రీ బస్ పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందని సూటిగా చెప్తున్నారు సార్. రాజేష్ గారు, మేము ఫ్రీ బస్ పెట్టడాన్ని స్వాగతిస్తూనే ఆ ఫ్రీ బస్ పెట్టడం ద్వారా ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులను ఆదుకోమని చెప్తా ఉన్నాము. మీరు ఏదైతే ఆటో కార్మికులు సార్ ఇలా ఊరికి 20 నుంచి 30 మంది ఉన్నారు సార్. వాళ్ళు కూడా నిరుద్యోగులు. మీరు చెప్పేది ఒకటి అది కాదు విషయం ఏంటి, ఇప్పుడు ఈ రోజు ఫ్రీ బస్సులు ఎట్లయితే ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ ఎక్కుతున్నారు, అందరు ఫ్రీ మహిళకి ఇస్తున్నారు. ఈ 2,500 కూడా అందరికీ ఏంటి అంటారా మీరు? అంతేనా సార్? నేను ఇప్పుడు సార్ ఇప్పుడు వారు ఇస్తారా ఇవ్వరా సార్? ఒక 2 రోజులు తేలిపోతుంది సార్. నేను ఏమంటున్నా అంటే సార్, వెంకటస్వామి గారు మీరు మ్యూట్లో ఉండండి ఒకసారి చూడండి. ఇప్పుడు ఏంటి నేను ఇంతకుముందు అన్నట్లు అది ఎందుకు ఒక క్లారిటీ లేదు ఈ 6 గ్యారంటీ అంశంలో ఈరోజు? ఎందుకంటే ఉదయం నుంచి కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు అధికారులు, మా ప్రతినిధులు కూడా ప్రతి జిల్లా నుంచి తెప్పిస్తున్నాము. కొంచెం ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఏంది ఇది, ఎవరికి అమలు అవుతుంది? ఇక్కడ వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళకి వర్తిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. మరి మాకేం వైట్ రేషన్ కార్డు లేదంటున్నారు. మళ్ళీ ఆల్రెడీ కొందరికి వైట్ రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి రైతు బంధు పడలేదు ఇప్పటివరకు. మళ్ళీ దీంట్లో అప్లై చేసుకోవాలంటే రైతు బంధు కట్ అవుతుంది అని చెప్పేసి ఒకరు అంటున్నారు. మరి ఆల్రెడీ 2,500 మహిళలకు, మా ఇంట్లో ప్రైవేట్ ఉద్యోగస్తులు మరి 2,500 నాకు వస్తుందో రాదని ఒక మహిళ అంటుంది. అంటే ఇదంతా ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వస్తుంది 6 గ్యారంటీలకు సంబంధించి మీ పథకాలు? ఇప్పుడు మేము
ఫస్ట్ ఫేజ్ అంటే దేనికైనా ఒక సిస్టమ్ ఉంటది కదండి, ఆ సిస్టమ్ ప్రకారమే పోవాలి కదా. అన్లెస్ వీ గెట్ ద టోటల్ ఇన్ఫర్మేషన్